శంకరావం సూపర్ సక్సెస్. అలాగే తెలుగుదేశం పార్టీ సీటు ఎవరికి ఇచ్చినా సరే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా కలిసి చేస్తామని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. మీకు సీట్ ఇచ్చినా తెలుగుదేశం అంతా కూడా సైకిల్కి ఓటేసి మాడుగుల నియోజకవర్గంలో 30,000 మెజార్టీతో గెలిపిస్తామని మీ ద్వారాగా తెలియజేస్తున్నాం. హలో, అందరికీ నమస్కారం. సూపర్ సిక్స్ గ్రాండ్ సక్సెస్. ఈ ప్రాంగణం కార్యకర్తలతో ఈ ప్రాంగణం సరిపోలేని విధంగా ఉంది. నెక్స్ట్ ఈ జనసేన టీడీపీ కూటమి 100% మాడుగుల కోటలో జెండా ఎగరేస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అయితే పనిచేసిన మనిషికే సీట్ ఇస్తారని అనుకుంటున్నాం. మేము ప్రజల్లో ఆదరణ ఉన్న మనిషికే సీట్ ఇస్తారని ఆశిస్తున్నాం. అటువంటి వ్యక్తికే ఓటు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పేసి బలంగా కోరుకుంటున్నాం మేము తెలుగుదేశం కార్యకర్తలుగా. శంకరావం బాగా సక్సెస్ అయింది. లోకేష్ బాబు గారు మోడల్ నియోజకవర్గంలో రావడం మా ఎంతో గొప్పతనంగా భావించుకుంటున్నాం. తప్పనిసరిగా ఈ మోడల్ నియోజకవర్గంలో టికెట్ ఎవరికి ఇచ్చినా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుందని మీ ద్వారాగా మేము సభాముఖంగా ఇది చెప్తున్నాం. మోడల్ నియోజకవర్గంలో ఫస్ట్ కేకోటపేట మండలంలో జరిగింది. చంద్రబాబు నాయుడు వచ్చారు. ఈరోజు ఘాటి రోడ్లు కూడా జరిగింది. రెండు కూడా సక్సెస్ అయ్యాయి. రానున్న రోజుల్లో మోడల్ నియోజకవర్గం టీడీపీ టికెట్ ఎవరికి ఇచ్చినా సరే జెండా ఎగరేయడం ఖాయం. ఈ శంకరావం కార్యక్రమంలో లోకేష్ గారు మాడుగుల గోవర్ షుగర్ ఫ్యాక్టరీకి 100 కోట్ల రూపాయలు ఖర్చించి ఇత్తనాలను ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రాంతంలో వాటర్ సమృద్ధిగా ఉండడం వల్ల ఈ యొక్క కార్యక్రమంలో ఈ భూములన్నింటిలో కూడా చెరుకు పంటలు మళ్ళీ వేసుకొని రైతులకి 3,500 రూపాయలు ధర ప్రకటిస్తారని తెలియజేశారు. కాబట్టి ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాగున్నది. మా అన్న దయ వల్ల పోస్తే మాకు అదే చాలు. చాలా చాలా బాగుంది. ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, టీడీపీ వస్తే చాలు. అంతే. ఓకే, బై బై. జై జనసేన, జై జనసేన, జై టీడీపీ. లోకేష్ గారు చాలా బాగా చెప్పారు. ప్రతి పథకం ప్రతి ఇంటికి వెళ్తుంది. ప్రతి ఒక్కరికి మంచి చేసే పథకాలు 6 పెట్టారు. కన్ఫామ్గా ఈసారి గవర్నమెంట్ టీడీపీ అండ్ జనసేన కలిపి ఫామ్ అవుతుంది. శంకరావం ఫ్యూచర్ అయితే అన్న ఫ్యూచర్ బాగుంది, చాలా బాగుంది. అన్న పెట్టిన సూపర్ 6 కూడా చాలా బాగుంది. అందరికీ ప్రతి పథకం కూడా ఇంటికి చేరుతుంది. అందరికీ మంచి అందుతాయి అన్నమాట. పథకాలు బాగున్నాయి, అందరికీ అనుకూలంగా ఉన్నాయి, పేదలకి అనుకూలంగా ఉన్నాయి. అంతా మంచి జరుగుతుంది. అన్న వస్తే మంచి జరుగుతుందని చూస్తుంది. అందులో జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుందని కోరుకుంటున్నాం. ఎక్కడ భూములు ఖాళీ ఉంది ఆ భూముల మీద గద్దలా గోలేసాను అలా స్వాధీనం చేసుకొని అనేక విధాలు జరుగుతున్న పార్టీ ముందుకు వచ్చే అవకాశం ఉన్నది ఏంటండి. దాని గురించి రాష్ట్రాన్ని అమ్ముదంగే పరిస్థితి ఉన్నది. మరి దాన్ని కూడా ప్రజలు చూసుకోవాలి. చూసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఆ ఏట్లో దీవిస్తారు. అంతకంటే ఉంది. అభివృద్ధికి నీదంతా కూడా రోడ్లు చూస్తే ప్రతి ఆడది కూడా మూసేస్తారు. ఆ నడిచి రోడ్లు చూస్తే పైపెచ్చేమో పాస్పోర్ట్ వాళ్ళ మీద వాళ్ళ ఫోటోలు, పాస్పోర్ట్ వాళ్ళ మీద వాళ్ళ ఫోటోలు. రాజకీయ నాయకుడు ఫోటో ఎప్పుడైనా ఉన్నదా ఏంటండి? ఏదీ లేదు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఇక్కడ టీడీపీ కన్ఫర్మ్, టీడీపీ జనసేన కలిపి గ్యారెంటీ. ఇక్కడ ముగ్గురులోకి ఎవరికి వచ్చినా సరే మేమందరం ఒక్కడిగానే చేస్తాం.